పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు వేరువేరుగా లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన మే నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఈ నెల 15న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల రూపాయల పరిహారం, R&R ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు R&R కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, R&R ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టం చేశారు. సిగరెట్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 40% పెంచడంతో పాటు కేటగిరీ పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకు 2,050 రూపాయల నుంచి 8,500 రూపాయల వరకు పెంచడంతో పొగాకు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికీ కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందులో భాగంగా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ అధికారులతో ఈ నెల 22న సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్పై అంశాల వారీగా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఇది మే నెల అమరావతి సమాచార లేఖ. మరో సమాచార లేఖతో మళ్లీ కలుద్దాం. అమరావతి సమాచార లేఖ సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తా విభాగం.